నమస్తే తెలంగాణ. ఓట్లే లేదనే కూల్చివేతలు కేటీఆర్. RRR బాధితుల పక్షాన పోరాడతాం హరీష్. అసైన్డ్ భూమ్ పట్ నిబంధనలకు పాతరేసి అసైన్డ్ సీలింగ్ భూములకు ఎసరు. ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ పేదలే టార్గెట్. సూట్ కేస్ కంపెనీల పేరిట 4వ నగరంలో భూములు చెర. ఫ్యూచర్ సిటీ RRR గ్రామాల్లో బెంజ్ కార్ల చక్కర్లు. 99 ఏళ్ల లీజుపై చేతులు మారుతున్న వందల ఎకరాలు. బెదిరించి భయపెట్టి ఎంతో కొంత ముట్టజెప్పి ఒప్పందాలు. తిలాపాపం తలా పిడికెడు. సర్వీస్ రిటైర్డ్ ఆఫీసర్లకు భాగం రికార్డులో పట్టాలుగా మార్చేందుకే కదులుతున్న పావులు. పదార్న కోర్టుకు రేవంత్ రావాల్సిందే. నాంపల్లి ఈడీ కోర్టు ఆదేశాలు. ఓటుకు నోటు కేసు విచారణకు నిందితులు రాకపోవడంపై అసహనం. నాంపల్లి కోర్టులు సెప్టెంబర్ 24 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల 16న జరిగే విచారణకు తప్పక హాజరు కావాలంటూ నాంపల్లి ఈడీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి A1 నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసు విచారణ నాంపల్లి ఈడీ కోర్టులో మంగళవారం కొనసాగింది. విచారణకు ముత్తయ్య మినహా మిగతా నిందితులు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, కృష్ణ కీర్తన్, సంట్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులు ప్రతి వాయిదాకు హాజరు కావడం లేదని, ఇదేం పద్ధతి అంటూ జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణకు నిందితులు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. వచ్చే నెల 16న కేసును వాయిదా వేశారు. ఈరోజు నిందితులు తప్పనిసరిగా 16న కంపల్సరీ హాజరుకమ్మన్నారు. రుణమాఫీ డోకాపై రైతులు ఆగ్రహం. జగిత్యాల జిల్లాలో రైతు వేదికకు తాళం. 2 రైతులు ఆత్మహత్య. దిగుబడి రాక అప్పులు తీర్చలేక మనస్తాపం. జనగామ, రంగారెడ్డి జిల్లాలో బలవర్మరణాలు. డిఎస్సి 2008 అభ్యర్థులకు తీపి కబురు. 2367 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. 27 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టింగ్లు. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. లెబాయిన్పై బాంబుల వర్షం. ఊరూరా లిక్కర్ మాల్స్. దర్వాజాలు ఉడబీకి దౌర్జన్యం. అప్పు చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు తొలగించిన డీసీసీబీ. స్థానికుల ఆగ్రహంతో వెనుదిరిగిన అధికారులు. ముఖ్యంగా సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. మూసి నిర్వాసితులకు డబుల్ ఇల్లు. చెరువులు, నాలాలు, FTL బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలకు కేటాయింపు. మూసీ రివర్ ఫ్రంట్పై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జలవనరుల పరిరక్షణ చర్యల్లో పేదలు రోడ్డుపై పడవద్దు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలి. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురవకుండా గట్టి పర్యవేక్షణ, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని ఆదేశం. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు విస్తరణ. నేటి నుంచే మూసీ పునరావాస ప్రక్రియ. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ నది గర్భం బఫర్ జోన్లలో నివాసం ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో పునరావాస ప్రక్రియను బుధవారం ప్రారంభించనున్నారు. 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. బుధవారం నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇళ్లను కేటాయించారో వివరించనున్నారు. తొలుత రివర్ బెడ్లోని 1,600 ఇళ్లను తొలగిస్తారు. వారిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. ఇక మూసీ బఫర్ జోన్లో నివసించే వ్యక్తుల నిర్మాణాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సదరు నిర్మాణ ఖర్చులతో పాటు
పట్టా ఉన్న భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా కేటాయిస్తారు. ఓకే. మూసీ పరివాహక ప్రాంతంలో పాటు హైదరాబాద్లోని చెరువులు, నాలాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలు నిరాశ్రయులు కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సిట్ బాబు స్కిట్. చంద్రబాబు స్క్రిప్ట్కు అనుగుణంగా నివేదిక రెడీ. అందుకే సిట్ ఇన్ఛార్జిగా జి హుజూర్ అనే అధికారికి బాధ్యతలు. టీడీపీ కార్యాలయంలో తయారైన నివేదికపై సంతకమే తరువాయి. తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చకు కుట్ర. ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా సదరు ఐజీ వత్తాసు. నాడు పల్నాడులో పచ్చమూకల అరాచకానికి అండ. ఊళ్ళో రావణ కష్టంగా మారిన స్పందించని వైనం. ఇలాంటి అధికారి నిష్పక్షపాతంగా పనిచేస్తారన్నది నీటిపై రాతలే. శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం తన మెడకే చుట్టుకుంటుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని నుంచి తప్పించుకోవడానికి తన నమ్మకస్తులతో కూడిన సొంత టీంకు తూతూ మంత్ర దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆరోపిస్తున్నట్లు తిరుమల లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ నెయ్యి వాడి ఉంటే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించడానికి ఎందుకు వెనుకాడుతున్నారనే ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఈ వ్యవహారంపై సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రపంచవ్యాప్తంగా యావత్ హిందూ భక్తులందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రపంచమంతా హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దలు తీరు పట్ల టీటీడీ ఈవో రెండు నాల్కల ధోరణిపై సర్వత్రా అనుమానాలు వెల్లబడుతున్నాయి. చంద్రబాబు నష్ట నివారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందానికి నాయకత్వం వహించే ఐజీ సర్వం భ్రష్టు పట్టించే అధికారిగా ఇప్పటికే పేరుగాంచారు. ఇప్పుడు ఈ అధికారి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే నివేదికపై సంతకం మాత్రమే చేయాల్సి ఉంటుండడంతో ఎలాంటి సందేహం లేదు. మరోసారి తెరపైకి గోల్కొండ వజ్రం. 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్లో వేలానికి వస్తోంది. 3 వరుసల నెక్లెస్లో దాదాపు 500 వజ్రాలున్నాయి. ఈ వజ్రాలు గోల్కొండ గనుల నుంచి సేకరించినవేనని భావిస్తున్నారు. ఇది $2.8 మిలియన్ గరిష్ట ధర పలుకుతుందని అంచనా. అనుమతి లేకుండానే బ్యాంకు గ్యారంటీల విడుదల. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే మేడిగడ్డ బరాజ్కు సంబంధించిన ₹159 కోట్ల బ్యాంకు గ్యారంటీలను ఎల్&టీకి నీటిపారుదల శాఖ మహదేవ్పూర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ తిరుపతిరావు విడుదల చేశారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణలో ఈ విషయం వెల్లడైంది. కొనసాగిన దాడులు, ప్రతిదాడులు. ఇజ్రాయిల్ ఆర్మీ లెబనాన్లోని హెజ్బాల్లో మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు మంగళవారం కూడా కొనసాగాయి. మరోవైపు సోమవారం నాటి ఇజ్రాయిల్ దాడుల్లో మృతుల సంఖ్య 558కి చేరింది. 1835 మంది గాయపడ్డారు. పదారుణ విచారణకు హాజరు కండి. ఓటుకు కోట్లు కేసులో సీఎం రేవంత్కు నాంపల్లి కోర్టు ఆదేశం. విచారణకు గైర్హాజరు కావడంపై న్యాయమూర్తి అసహనం. 38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు. యూజీతో పాటు కొత్తగా నైపుణ్య డిగ్రీ కోర్సు, బీఎఫ్ఎస్ఐలు కోర్సులున్న కాలేజీల జాబితా విడుదల. ఇందులో 18 ఇంజనీరింగ్, 20 నాన్ ఇంజనీరింగ్ కాలేజీలు కోర్సులు ముగిశాక ఆన్లైన్లోనే నేరుగా సెలక్షన్ ప్రక్రియ. నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం. జాబ్ గ్యారంటీ కోర్సులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఖచ్చితమైన ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, బీఎఫ్ఎస్ఐ రంగంలో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత కాలేజీల్లో ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జాబ్ గ్యారంటీ కోర్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 38 కాలేజీల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఉన్నత విద్య
మండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 10,000 మంది విద్యార్థులకు శిక్షణ అందనుంది. ఈ కాలేజీల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్నది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, హిందువులంతా ఏకం కావాలి. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపయోగించను. హిందువులు కనీసం కోపం తెచ్చుకోకపోతే ఏం చేయగలం? సెక్యులరిజం పవనే కాదు టువే. అల్లా, జీసస్ ఎవరైనా ఏమైనా అనగలరా? సున్నితాంశాలపై ప్రకాశలా తెలుసుకొని మాట్లాడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురూ. మెరిట్ లిస్టు విడుదల చేసిన కాలేజీ, వర్సిటీ రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు. స్థానికతపై కోర్టుకెక్కిన 132 పిటిషన్లకు అనుమతి. మరో 9 మందికి ఏపీలోనూ స్థానికత ఉన్నందున తిరస్కృతి. ఎట్టకేలకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురువైంది. రాష్ట్రంలో ఎట్టకేలకు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ మొదలైంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా అన్ని సాక్ష్యాలతో వర్సిటీ ఈమెయిల్ knruga@admissions@gmail.comకు పంపించాలని వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి సూచించారు. ఓకే. డిఎస్సి 2008 బీఈడీ అభ్యర్థులకు ఊరట. కాంట్రాక్ట్ సర్వీసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం. సుమారు 1,300 మంది ఉపాధ్యాయులకు లభించనున్న అవకాశం. డిఎస్సి 2008 ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థులకు ఉమ్మడి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 1,300 మంది అభ్యర్థులకు ఈ ఉత్తర్వులతో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు అవకాశం లభించనుంది. డిఎడ్ విద్యార్హత గల అభ్యర్థులకు ఎస్జిటి పోస్టుల్లో 30% రిజర్వేషన్ కల్పిస్తూ 2009 జనవరి 29న జారీ చేసిన జీవో 28 కారణంగా ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థుల వివరాలను ప్రభుత్వ పాఠశాలలో విద్యా డైరెక్టర్కు కోరింది. ఓకే. కాంట్రాక్ట్ సర్వీసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం. సుమారు 1,300 మందికి ఉపాధ్యాయులుగా లభించనున్న అవకాశమా? ఓకే. ప్రభుత్వం పేదల గూడు కూలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏమన్నంటే, రేవంత్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని పంచుకుంటుంది. వారి దౌర్జన్యాలతో రియల్ రంగం కుప్పకూలింది. హైడ్రా బాధితులకు అండగా నిలుస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బ్రతుకులను రోడ్డు పాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం అనే రీతిలో ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూలిస్తే తాము ఊరుకోబోమన్నారు. మంగళవారం తెల్లవారుజామున సెల్లింగపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ అన్ని సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్కు ఓటేయలేదని, కక్షతో రేవంత్ ప్రజలపై కక్ష కట్టారని ఆరోపించారు. రేవంత్ కుటుంబం, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి కమిషన్ల దుకాణం తెరిచారని, సెల్లింగపల్లి ఎమ్మెల్యే గాంధీ తనకు చెప్పారని, నోటీసు డ్రామా ఆడే తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చకుండా స్టే తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఆయనకు సహకరించింది. కేటీఆర్ ఆరోపణలు. త్వరలో గ్రేటర్ ఎమ్మెల్యేల సమావేశం.